హాయ్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళకి మా ఊరు ఒక ఇంటోడు అయిండు. డబల్ బెడ్రూమ్ ఇల్లు, దాంట్లో మరొకటి మొత్తం టైల్స్ వగేరా అదిరిబెదర్ చేసిండు. మొత్తం ఇల్లు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, డబల్ బెడ్రూమ్ ఇల్లు మా ఊడికి వచ్చింది. తాను ఆ ఇంటిని ఎలా మార్చాడంటే, మనం ఒక 20 లక్షలు పెట్టి కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ ఇంటిని మార్చుకున్నాడు. మా ఫ్రెండ్తో మేము అన్నాం, ఎందుకురా అంత ఖర్చు పెడుతున్నావు డబ్బులు ఎందుకు అని మేమంటే, అరే జీవితంలో ఒకసారి కట్టుకుంటాం ఇల్లు, దాన్ని కొంచెం మంచిగా చేసుకోవాలని నా కోరిక అన్నాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది స్ట్రెచర్ పెట్టి మొత్తం డిజైన్ చేయించిండు. ఇది హాల్. ఈ హాల్లో మొత్తం లపం పెట్టించిండు, గోడలకి రంగురంగుల కలర్ వేయించిండు. సెల్ఫ్లు అనేవి ఇప్పుడు ఆ టీవీ సెల్ఫ్ కనిపిస్తుంది కదా మీకు, అది అతనే చేయించుకుంది. ఆ డబల్ బెడ్రూమ్లో వచ్చింది కాదు, కానీ బాగా చేయించుకుండు. ఇది ఫస్ట్ బెడ్రూము. దీంట్లో కూడా కొన్ని ఎక్స్ట్రా సెల్ఫ్లు పెట్టించుకుండు. ఈ బెడ్రూమ్లో 4x6 బెడ్. ఒక్క కిటికీలకు మాత్రం ఇంకా గ్లాస్ ఫిట్టింగ్ కాలేదు, అదొకటి ఆలస్యమైంది. ఇక్కడ ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది ఇందులో ఒక 5x6 బెడ్. సెకండ్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. అది ఇది వచ్చేసి ఇండియన్ టాయిలెట్స్. ఇది వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ పెట్టిండు దీంట్లో. ఇకపోతే కిచెన్ కూడా చక్కగా టైల్స్తో మంచిగా సెట్ చేయించుకుంటూ. వాష్ ఏరియా మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇల్లు, చాలా బాగుంది. ఫ్రెండ్స్, డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళు కొంచెం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ డబల్ బెడ్రూమ్ వచ్చిన ఆనందం మావాడిది ఎలా ఉందో మావాడి మాటల్లో విందాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా సేఫ్టీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇంకా చెప్పలేనంత భావోద్వేగానికి అవుతున్నా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.